అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ అవార్డులిస్తాం, చందా కట్టండి. రచన శ్రీ పివిపి శ్రీరామ్మూర్తి గారు. ప్రియరంజనీరావుకి గొప్ప టెన్షన్గా ఉంది. అప్పటికే 10 మంది పెళ్లి కొడుకులు ముందు కూర్చొని ఓకే అనిపించుకోలేని పెళ్లి కూతురులా ఉంది. అతని మానసిక పరిస్థితి గొప్ప అలజడిగా ఉంది, ఆందోళనగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది. గాలికి చెదిరిన జుట్టులా, నక్సలైట్లు పేల్చేసిన ప్రభుత్వ కార్యాలయంలా, దీపావళి మరునాటి ఉదయం వీధుల్లా. ఇలాంటి పరిస్థితి అతనికి చాలా కాలంగా అలవాటైంది. ఎక్కడ ఏ కథల పోటీ కనిపించినా దానికి ఓ కథ పంపడం, దానికి గ్యారంటీగా ఫస్ట్ ప్రైజు వస్తుందనుకోవడం, అది తుస్సుమనడం, ఏ చివర్లోనో సాధారణ ప్రచురణల జాబితాలో చోటు చేసుకోవడం, ఎగిరెగిరి సిటీ బస్సుల్లో ఫుట్పాత్ మీద సీటు సంపాదించినట్టు దానికే తృప్తి పడడం జరుగుతున్నదే. అదేం పాపమో, ఇటీవలి కాలంలో సాధారణ ప్రచురణలో కూడా స్థానం లభించడం కరువైంది. అయితే ఈసారి పోటీలో అతనికేదో ప్రైజు తగులుతుందనే అనుకున్నాడు. ఎండిపోతున్న చెరువులో ఓ చేపపిల్లైనా దొరకదా అని కొంగ ఆశపడినట్లు. కారణం లేకపోలేదు. ఈసారి పోటీకి ఎటెస్ట్రెచ్ రాసేయిక 3-4 సార్లు కథను మార్చి రాసి పెద్ద రచయితలకు చూపెట్టి మరీ ఫెయిర్ చేశాడు. అంతకంటే మరో ముఖ్య విషయం ఉంది. ఆ పత్రిక నిర్వహిస్తోన్న కథల పోటీకి న్యాయ నిర్ణేతల పేర్లను కూడా ముందుగా ప్రకటించింది. అందువల్ల ముందుగా 3 న్యాయ నిర్ణేతలకి ఉత్తరాలు వ్రాశాడు కాస్త లౌక్యంగా. మీ రచనలంటే నాకెంతో అభిమానమని, చెవి కోసుకుంటానని. దానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్పి లెటర్లు స్వదస్తూరితో రాశారు. అందుకే ఈసారి తప్పనిసరిగా తన గేలానికి ఏదో చేప తగలొచ్చనుకున్నాడు. కాని ఫలితాల గడువు దగ్గర పడుతున్న కొలది టెన్షన్ అధికమైపోయింది. అసంఖ్యాకంగా కథలు రావడం వల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమైందని తెలియచేయుటకు చింతిస్తున్నామని 3 వారాల ముందు వచ్చే వారమే ఫలితాల ప్రకటన చేస్తున్నట్టు వారం ముందు ప్రకటించారు. రోజు టెలిగ్రామ్ కోసం ఎదురుచూశాడు. ఓ రోజు టెలిగ్రామ్ రానే వచ్చింది. కానైతే అది అత్తగారికి సీరియస్గా ఉందని డేలా పడిపోయాడు. పేలని బాంబులా అయ్యాడు. అతనికెందుకో ఆశ చావలేదు. ఈసారి అసంఖ్యాకం రావడం వలన ఆలస్యమైందని అన్నాడు కాబట్టి పత్రిక ద్వారానే ఫలితాలిస్తాడేమోనని పత్రిక కొన్నాడు. లేట్ లేకుండా అనుకున్న టైంకే రావడం వల్ల చేతులు వణుకుతున్నాయి. ఐసు ముక్క పట్టుకున్నట్టు వేళ్లు కొంగర్లు పోతున్నాయి. పేజీలు తిప్పాడు. ఎడిటర్ రిమార్కు, న్యాయ నిర్ణేతల వివరణలు ముందు పేజీల్లో చదివాడు. కథలు వాసిలోనూ రాసిలోనూ బావున్నాయి. దళితవాదం, స్త్రీవాదం మీద మంచి కథలొచ్చాయి. వర్ధమాన రచయితలు, లబ్ధ ప్రతిష్ఠులకు ధీటుగా క్రొత్త రచయితలు పోటీ పడ్డారు. అందుకే ఈసారి పోటీలో అందరూ కొత్తవారే ఎన్నిక కావడం విశేషం. 5-6 వడపోతల తర్వాత మా అభిమతాల మేరకు ఈ కథలు నిర్ణయించాం. క్రింద వివరణ. వివరాలకు పేజీలు తిరగేయండి. ఆనందం ఆర్ణవమైంది. అంతరంగం సంబరపడింది. ఇంతకీ తను వర్ధమాన రచయిత, లబ్ధ ప్రతిష్ఠుడా, కొత్తవాడా? అవును, తను చాలా మంచి కథలే రాశాడు కనుక లబ్ధ ప్రతిష్ఠుడే. ప్రస్తుతం తనకింకా రావలసిన పేరు రాలేదు కాబట్టి వర్ధమాన రచయితే. ఒక ప్రైజు రాలేదు కాబట్టి కొత్త రచయితే. ఏడుకొండలవాడా వెంకట్రమణ, నన్ను కొత్త రచయితగా దీవించు. ఓ ప్రైజు పారేసి సర్ప్రైజ్ చెయ్యి. మనసులో భజనలు. పేజీలు తిరగేశాడు. మొహం జేవురించుకుపోయింది, మాడిపోయింది. వీళ్ళందరికీ ఇదే తొలి రచనట. కొత్త రచయితలారా, ఆత్మవంచన చేసుకోకండి. న్యాయ నిర్ణేతలారా, అబద్ధం ఆడకండి. ఎడిటర్ గారు, నిజం చెప్పండి. నిజంగా నిజంగా
నిజంగా మీరు గుండె మీద 2 చేతులు గట్టిగా పెట్టుకొని చెప్పండి. కొత్త రచయితలు, మీరు ఎడిటర్ గారికి ఏమీ కారా? ఇందులో లాలూచీలేమీ లేవా? నో, ఇదంతా మోసం, దగా అని గట్టిగా అరిచాడు. ఏది సార్? పుస్తకాల షాప్ వానితో పాటు చుట్టూరా ఉన్న వ్యక్తులు కంగారుగా అడిగారు. అబ్బే అబ్బే ఏం లేదు అని తడబడుతూ అక్కడి నుంచి కదిలాడు. వాళ్లు పిచ్చాన్ని చూసినట్లుగా అతన్ని చూడ్డం ప్రియరంజనీరావుకు తల తీసేసినట్లయింది. పత్రికను ముక్కలు ముక్కలు చేసి కాలువలో పారేయాలనుకున్నాడు. కాని విదేశీ వస్త్ర బహిష్కరణలా తన డబ్బును తను కాలువలో పారేయడం సముచితంగా కనిపించలేదు. ఇంటికెళితే కనీసం శ్రీమతైనా చదువుతుంది, కాగితాలు ఏ పొట్లం కట్టడానికైనా పనికొస్తాయి అనుకున్నాడు. ఇంటికెళ్ళాడు. కుర్చీలో కూలబడ్డాడు. ఆకలిగా ఉంది. శ్రీమతి పక్కింటికెళ్ళింది. పిల్లల మీద కస్సుమన్నాడు. దూరంగా విసిరేసిన పత్రికను చేతుల్లోకి తీసుకున్నాడు. పేజీలు తిరగేశాడు. అతని కళ్ళకి ఓ అద్భుతం కనిపించింది. అతని మనసుకు పులకింత కలిగించింది. ఆ ప్రకటన, మీరు రచయితలా, ఉపాధ్యాయులా, కళాకారులా, సంఘసేవకులా? అయితే 10 రోజుల్లోగా మా సంస్థ ఇచ్చే ఉగాది పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి. వివరాలకు క్రింది చిరునామాకు స్వంత చిరునామా గల రూపాయి స్టాంప్ అంటించి కవరు జతపరిచి పంపండి అని ఎగిరి గంతేశాడు. దేవుడు దయతలిచాడు. వెంకన్న వరమిచ్చాడు. అతని జేబులో రెడీగా స్టాంపులుంచుకోవడం చేత అప్పటికప్పుడు వివరాలకి స్వంత చిరునామా గల అంటించిన స్టాంపుల కవరుతో పంపాడు. వారం రోజుల్లో 10 పేజీల కరపత్రం వచ్చింది. మీలో ప్రజ్ఞ ఉంది, అయినా ఈ బూర్జవా పత్రికలు మిమ్మల్ని గుర్తించటం లేదు, అవునా? మీరు ఆవేదన పడొద్దు. మీలాంటి మేధావులను, ప్రజ్ఞావంతులను ఎంచి సేకరించి గౌరవించడానికే ఈ ప్రజారంజని సంస్థని ఏర్పరిచాం. మీరు రచయితలే అయితే ఇంతవరకు మీరు వ్రాసిన కథలు ఏ ఏ పత్రికల్లో వచ్చాయి? తేదీలు, వివరాలతో జిరాక్స్ కాపీలు అవసరం లేదు. మీ హామీ పత్రం చాలు. పంపండి. 2 ఫోటోలు పంపండి. మీ బయోడేటా వివరంగా పంపండి. అన్నట్టు 200 క్రాస్డ్ డీడీ పంపండి. ఈ కరపత్రం అందిన వారం రోజుల్లో పంపండి. మాకు అసంఖ్యాకంగా వచ్చిన ఎంట్రీల పరిశీలనకు గడువు సరిపోవటం లేదు అని కరపత్రం చదివిందే చదివాడు. 200 పంపాలా? మనసు విరిగింది. తీరా పంపితే మాత్రం అవార్డు వస్తుందని గ్యారంటీ ఏంటి? చిన్నప్పుడు పేపర్లో పజిల్ నింపి పంపితే ఏమైంది? 200కి వీపీ వచ్చింది. విడిపిస్తే 2 నెలలు పలికే రేడియో వచ్చింది. 20 సంవత్సరాలు నాన్న తిడుతూనే ఉన్నాడు. ఇదలా కాదు కదా? కాదు, దీనిలో ఎందుకో అలాంటి మోసం కనిపించలేదు. ఆలోచిస్తే మనసు మారిపోతుంది. ఎందుకైనా మంచిదని తన పత్రికలకు రాసిన ఉత్తరాలు, జోకులు, మినీ కవితలు దగ్గర్నుంచి జిరాక్స్ కాపీలు 150 ఖర్చైనా వెనకాడక తీసి పంపాడు. 200 డీడీ పంపాడు. రిజిస్టర్డ్ పోస్ట్లో పంపాడు. 10 రోజుల్లో ప్రియరంజనీరావుకు కొరియర్లో ప్రజారంజని సంస్థ నుండి ఉత్తరం వచ్చింది. పిక్కబలంతో తన్నిన ఫుట్బాల్లా ఎగిరి గంతేశాడు. ఉత్తరం చదివాడు. గట్టిగా అరిచాడు. పిడుగు పడినట్లు వంట చేస్తోన్న వాళ్ళావిడ సిలిండర్ పేరిపోయిందో, కుక్కర్ ఎగిరిపడిందో అని భయపడి వంటింట్లోంచి ఒకే పరుగున వచ్చి బయటపడింది. ఏమే, నాకు అవార్డొచ్చిందే. ఏ వార్డులో వేశారండి? ఆమెది వానాకాలం చదువు, అందుకే అలాగంది. నీ మొహం సంతకెళ్ళా. నీలాంటి దెయ్యాన్ని కట్టుకోబట్టే నేనెదగలేకపోయాను. మీరెదగడం ఏమిటండి? మీరేమన్నా ఆడపిల్ల, గేదె పెయ్యా? అంది అమాయకంగా. అది కాదే, నాకు బహుమతి వచ్చింది అన్నాడు ఆమెను గట్టిగా వాటేస్తూ. భర్త ఆనందానికి ఆమె కూడా ముగ్ధురాలై ఎంతండి అంది. గతుక్కుమన్నాడు. నిజమే, ఎంతిస్తారు చెప్పమా
అని కాగితం పూర్తిగా చదివాడు. దానిలో ఎక్కడా వివరం లేదు. దానిలో రాసిందల్లా ఒక్కటే, ఉగాదికి 2 రోజులు బొంబాయి రావాలట. ప్రసిద్ధ హిందీ నటి కిస్మిస్ చేతుల ద్వారా బహుమతి ఇస్తున్నారని చెప్పారు. భార్య సంతోషించింది. వెంటనే బ్యాంకుకెళ్ళాడు. డబ్బు విత్డ్రా చేశాడు. స్టేషన్కెళ్ళాడు. టికెట్ రిజర్వ్ చేశాడు. తోవలో తనకు ప్రజారంజని సంస్థ పురస్కారాన్ని అందిస్తోన్న విషయం పత్రికా విలేకరులకు తెలియజేశాడు. పాస్పోర్ట్ ఫోటో ఇచ్చాడు. మర్నాడే అన్ని పత్రికల్లో న్యూస్ వచ్చేసింది. మిత్రులంతా కంగ్రాట్స్ చెప్పారు. ఎంతిస్తారు అని అడిగారు. ఏమో 10,000 ఇవ్వచ్చు, అంత పెద్ద సంస్థ మరి అన్నాడు. ఉగాదికి ముందే బొంబాయి చేరుకున్నాడు. అడ్రస్ కనుక్కొని వెళ్ళాడు. అది జనమా? కాదు, ప్రవాహం. ఇసుకను లారీతో తిరగేసినట్లు, కొబ్బరికాయలు పోగులు పోసినట్లు కనిపించాయి ద్వారాల ముందు. ద్వారంలో దూరాక, మీ కార్డు చూపెట్టండి సార్ అని ఓ అమ్మాయి ఇంగ్లీష్లో వీణ మీటింది. కార్డు చూపెట్టాడు. కంగ్రాట్ సార్, అసంఖ్యాక రచయితల్లో మీకు ఈ అవార్డు వచ్చిందంటే మీరు ఎంత గొప్పవారో అర్థమవుతోంది. బై మీరు 50 పే చేయాలి సార్ అందామె. ఎందుకు? సార్, మీకు గార్లెండ్ వెయ్యాలి కదా, బొకే అయితే 20 అంది. మాట్లాడకుండా 50 ఇచ్చేశాడు. మరో ద్వారం తిరిగాడు. మళ్ళీ ఓ అమ్మాయి సితార గొంతు పలికించింది. ఓ 500 ఇవ్వాలి సార్ అన్నది. ఎందుకు? సందేహంగా అడిగాడు. ఇంత దూరం వచ్చి శాలువా లేకుండా వెళ్తారా అంది. కోపంగా చూశాడు. నాన్సెన్స్ అనాలనుకుని అనలేక పర్సు తీసి 500 ఇచ్చాడు. మరో ద్వారం దగ్గరకు వెళ్ళాడు. మరో అమ్మాయి వంశీ వాయించింది. కంగ్రాట్స్ చెప్పింది. ముద్దు పెట్టుకుంది. 1000 పే చేయమంది. దేనికి? వీడియో కవరేజ్ ఇస్తాం, అన్ని పేపర్లకు టీవీ వార్తల్లో వచ్చే ఏర్పాటు చేస్తాం అంది. ప్రియరంజనీరావుకి ఏడుపొచ్చింది. అక్కడికక్కడ గుండె ఆగిపోతే బావుండనిపించింది. కాని విచిత్రం, అప్రయత్నంగా చేతులు పర్సును బయటకు తీశాయి. డబ్బులు ఇచ్చేశాయి. పర్సు పల్చబడిపోతోంది. గుండె వేగం హెచ్చింది. మరి ద్వారం తగల్లేదు. హాలు నిండా కుర్చీలు, కుర్చీల్లో జనం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది అవార్డుల ప్రదానం. అలా పిలుస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, అందుకుంటూనే ఉన్నారు. మధ్యాహ్నం 4 గంటలకి తన పేరు పిలిచారు. సంతోషంతో వేదికెక్కాడు. ఒక అమ్మాయి దండ వేసింది. ఒక అమ్మాయి శాలువ కప్పింది. కెమెరాలు క్లిక్కుమన్నాయి. కిస్మిస్ వచ్చింది. ఓ చెక్క మెమెంటో సుతారంగా అందించింది. అంతే. ఎంతో కష్టపడి తిరుపతి వెళ్తే దేవుణ్ణి చూశామా లేదా అన్న భ్రమలో ఉండగానే బయటకు నెట్టబడినట్టు స్టేజీ మించి నెట్టేశారు. సార్, 10 రూపాయలు వస్తాయి అన్నాడో వ్యక్తి. ఎందుకు? ఇందాక టీ బిస్కెట్ తీసుకున్నారు కదా. నేను తీసుకోలేదే, నువ్వే ఇచ్చావు. అవును సార్, రెస్పెక్ట్గా ఇస్తాం, మీరిచ్చేయండి సార్ అన్నాడు. అతనితో వాదులాడ్డం ఇష్టం లేక 10 ఇచ్చేశాడు. అతనికి గొప్ప చిరాగ్గా ఉంది, అసహనంగా ఉంది, ఆక్రోశంగా ఉంది. అవార్డుల ప్రధానోత్సవ సభ ముగిసింది. కమిటీ చైర్మన్ మైకు దగ్గరకొచ్చి, అవార్డు గ్రహీతలు దయచేసి ఉండండి, మీతో 5 నిమిషాలు పనుంది అన్నాడు. డబ్బిస్తారేమో. ప్రియరంజనీరావులో మళ్లీ ఆశ. బట్టతల మీద వెంట్రుకలు మొలవాలని ఆశపడ్డట్టు అందరూ వెళ్ళాక చైర్మన్ వేదికెక్కాడు. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ తరువాత తన సంస్థ చేసిన సేవలు వివరించాడు. అవార్డు విజేతలారా, మీకో విన్నపం. ఈ సంస్థ గురించి మీ ప్రాంతంలో తెలియజేయండి. జనాన్ని ప్రోత్సహించండి. 10 మందిని తీసుకురాగలిగితే మీకు చందాలే కాకుండా సన్మానం చేస్తాం. 100 మందిని తేగలిగితే ఇక్కడ ఏ కలెక్షన్లు వసూలు చెయ్యం. 1000 మందిని తీసుకురాగలిగితే రాను పోను ఛార్జీలు మేమే భరిస్తాం అని అతను చెప్తున్నాడు.
ప్రియరంజనీరావు బుర్ర గిర్రున ఫ్యాన్లా తిరుగుతోంది. బీపీ రైజ్ అయిపోయింది. అక్కడ ఉండలేక లేచిపోయాడు. ఉంటే మళ్ళీ టీ ఇస్తారో, టిఫిన్ ఇస్తారో, భోజనమే పెడతారోనన్న భయంతో. అయితే కుళ్ళిపోయిన బత్తాయి పండులా అయిన అతని మనసులో ఓ తళతళమన్న మెరుపు ఆలోచన. ప్రియరంజని అవార్డు పేరున తాను ఓ సాహిత్య సేవా సంస్థను హైదరాబాదులోనే ఎందుకు నెలకొల్పరాదు అని. శ్రీ పివిపి శ్రీరామ్మూర్తి గారు స్కూల్ ఫైనల్ తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ద్వారా భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు ఎంఏ, ప్రొద్దుటూరు మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాల ద్వారా పండిత శిక్షణ పూర్తి చేశారు. 36 సంవత్సరాల పాటు పార్వతీపురం క్రైస్తవ మిషనరీ సెయింట్ జాన్స్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ చేశారు. 1969లో కృష్ణా పత్రికలో వీరి తొలి కథ ప్రచురితమైంది. అక్కడి నుంచి తెలుగులో వచ్చిన 1-2 తప్ప అన్ని పత్రికలలో వీరి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు వ్రాసిన 350కి పైగా కథలు, 6 నవలలు, 2 సీరియల్స్ గాను చతుర, స్వాతి, ఆంధ్రపత్రిక, భక్తి సమాచారం వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చతురలో వచ్చిన సంకెళ్ళు ఎంఎస్కేలో పుస్తక రూపంగా వచ్చింది. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఈనాడు చలసాని ప్రసాద్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకొన్నారు. వీరు వ్రాసిన అనేక కథలు, వ్యాసాలు రేడియోలో కూడా వినిపించబడ్డాయి. వీరి అరణ్యరోదనం కథల సంపుటికి చిత్తూరు సృజన సాహితీ శివే గారి దేవమ్మ పురస్కారం, విజయనగరం వేదగిరి రాంబాబు అనుబంధ సాహిత్య సంస్థ అభినందన సాహితీ ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం లభించాయి. వీరికి నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది. పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర, గయోపాఖ్యానంలో కృష్ణ పాత్ర వేశారు. కొద్ది కాలం విరామం తర్వాత మళ్లీ తిరిగి కలం పట్టిన వీరు చక్కటి రచనల ద్వారా పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.